15వ అధ్యాయము 26. అంటే కొత్త విషయాలు నేను చెప్పట్లేదు, మనకు తెలిసిందే జ్ఞాపకం చేసుకుందాం. 15:26. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ పక్షాన్ని నిలబడి మాట్లాడటానికి కృప చూపండి. నా మాటలు నా వలన ప్రయోజనం లేదు. నీ వాక్కు ద్వారా నీ ప్రజలతో మాట్లాడండి, కార్యాలు జరిగించండి. తోడయుండి మహిం పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. అంటే తెలుగులో కొన్నిసార్లు ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలియని విషయాలు అందులో ఉంటాయి. గిఫ్ట్స్ ఆర్ వాల్యూలెస్ అన్లెస్ ఎక్సర్సైజ్ ఇన్ లివ్. దీని భావం ఏంటంటే దేవుని యొక్క వరాలు ఉన్నాయి. పాటలు పాడుతున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, మరి ఈ దైవజనులకి వాక్యం చెప్పే కృప ఇచ్చారు. వీటన్నిటి యందు మనం సాధకము చేసి జీవించాలి, సాధకము చేసి మనం బ్రతకాలి. ఒక 10 నిమిషాల వాక్యం చెప్పడం తేలికే, జీవించడం చాలా కష్టం. ఒక సంఘంలో ఒక విశ్వాసి అనారోగ్య పాలైంది, చాలా బలహీనం. ఆమె నా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలని అడుగుతుంది. మందులు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వమని ఇచ్చా ఫస్ట్ టైం. మరలా రెండోసారి వచ్చి మళ్ళీ అడిగింది, మళ్ళీ ఇచ్చా. ఎందుకంటే నేను వాక్యం చెప్పి నేను అనుసరించకపోతే 2 అంతల శిక్ష. మీకు ఒకటే, చెప్పేవాడికి 2 అంతల శిక్ష. అందుకని నా దగ్గర ఉన్న వాటిని ఖర్చు పెట్టాలి. ఎందుకు ఖర్చు పెట్టాలి? 1 యోహాను 3:16 అందులో ఏముందో చూద్దాం. మొదటి యోహాను 3:10. దేవుని పిల్లలెవరు? అపవాది పిల్లలెవరు? దేవుని సంబంధులు కాదు. చాలు. మనం ఏం సంబంధులం? దేవుని సంబంధులం. గతకాలం మనకు దేవుడు ఎవరో తెలియదు. అమెరికాలో ఎంఎస్ చేసి ఇండియాకి వచ్చి ఉద్యోగం లేక ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు పనిచేసి సువార్త చెప్తే దేవుడు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఐ ఎడ్యుకేటెడ్, నేనేమో చదువుకోవాలా, దేవుడు ఏంటో నాకు తెలియదు చెప్పమన్నాడు. గాడ్ ఈజ్ క్రియేటర్, గాడ్ ఈజ్ ప్రొటెక్టర్, గాడ్ ఈజ్ డిస్ట్రక్టర్. దేవుడు సృష్టికర్త, దేవుడు పోషించేవాడు. ఆయన మాట వినకపోతే పోలైపోతాం. ఆయన మాట వినడం చాలా మేలు. ఇలా యవనస్తులు చదువుకుని మంచి ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, కానీ దేవుడు ఎవరో తెలుసుకోవటం రానికి వారు ప్రయత్నం చేయటం లేదు. హల్లెలూయా. నాకేదో ఇంగ్లీష్ బాగా వచ్చని నేను చెప్పడం లేదు. ఒకసారి ఒక వ్యక్తి సంఘంలో అడిగాడు, డిగ్రేడేషన్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై డిగ్రేడేషన్? అది వరకు నేను చదువుకున్నా, దాని అర్థం ఏంటో. అది ద డిగ్రేడేషన్ ఆఫ్ జైన్. జైన్ అంటే సియోను. సియోను అంటే దేవుని స్తుతించి ఆరాధించే ప్రజలు. వారు ఎలా అయిపోయారు? డిగ్రేడేషన్ అంటే పర్సనల్ వాల్యూ, మరి
లేదు, వ్యక్తిగత గౌరవం లేదు, ఇతరుల నుంచి వచ్చే గౌరవం లేదు, రెండు పోయి ఇంకా దేవుని పనికి వస్తాడు చెప్పండి. సీయోను దేవుని స్తుతించి ఆరాధించే ప్రజలమే. ఇన్ సిట్యుయేషన్ విచ్ పర్సనల్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, వ్యక్తిగత గౌరవం ఇతరుల నుంచి గౌరవం పోయింది అన్నాడు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే నీతిని జరిగించాలి, నీతిగా జీవించాలి. రెండవది పొరుగు వాడిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించితే, దేవుని నీతిని జరిగిస్తే మనము దేవుని సంబంధులం. మనం గతకాలం అపవాది సంబంధులం, మనం దేవుని సంబంధులం కాదు. దేవుని తెలుసుకున్నాం. దాదాపు 40 సంవత్సరాల పైన అయింది. నేను ఉద్యోగం చేస్తూ ఇట్టగా మూల కింద కూర్చున్నా. దేవుని ఆత్మ మాట్లాడుతుంది నాతో. కుమారుడు తెలిసిన వాక్యం చెప్పు. ఏమొచ్చినాడు వాక్యం చెప్పడానికి? చేతుల నిండా 5. చాలా కష్టపడి పనిచేసేవాడిని. నాకెందుకో భయం వేసి మాస్టర్ గారు పిలిచినట్టు లేచి వచ్చి ఆ మూల నుంచి 2 మాటలే నేను చెప్పింది. నాకేం తెలియదు కదా బైబిల్ చదవటం. 2 మాటలు చెప్పినాక నాతో అన్నారు, నా కుమారుడు నీ గుండెలో రక్తం లేదన్నారు. నా విషయం నాకు తెలియదు. ప్రభువునికి నిలబడమన్నారు వాక్యం చెప్తానికి. నీ గుండెలో రక్తం లేదంటే, రక్తం అంటే ప్రాణం, ప్రాణం మోసమే, ఇక బతికే పని లేదు. 2వ మాట అన్నారు, నా మాటకి నువ్వు నిలబడ్డావు కాబట్టి నువ్వు చనిపోయేవాడు. అంటే ఆ రోజు చనిపోయేవాడు. గుండెలో ఏమి లేదండి, రక్తం లేదంట. అలా చెప్పాలి సంఘంలో, దైవ ప్రవచనం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్ని అధిగమించినా, ఎవరు వాక్యం చెప్పమన్నా నేను చెప్పనండి అన్నాం. ఎందుకంటే దేవుని మాట ఒకసారి చెప్పాడు. ఇప్పుడు వద్దాక మన అంటుండే నువ్వు చెప్పు అన్నాడు. కాబట్టి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాంప్లెట్ లో ప్రకటించబడిన దైవజనులు వాక్యం చెప్పడానికి రాలేదంట. నన్ను అన్నారు, నువ్వు గంట వాక్యం చెప్పాలన్నాడు. నేను సిద్ధపడలేదు, చూసుకోలేదు, ఇవన్నీ చెప్పను, నేను సాకులు చెప్పను. అప్పుడు వాళ్ళకి చెప్తాను. కాబట్టి వాక్యం చెప్పడం తేలికే కానీ జీవించడం చాలా కష్టమని బైబిల్ చెప్తుంది. కాబట్టి 15:26లో మనం చూస్తే, మళ్ళా ఒకసారి చదవండి. ఆయన దృష్టికి న్యాయమైనది. చాలు. ఆజ్ఞలకు విధేయులు. 10 ఆజ్ఞలు ఉన్నవి. మొదటి 4 దేవునికి సంబంధించినవి, మిగతా 6 మనకు సంబంధించినవి. 10 ఆజ్ఞలు ఉన్నవి, 2 ఆజ్ఞలు ఉన్నవి. మొదటి ఆజ్ఞ, మనము దేవుణ్ణి ప్రేమించాలి. అబ్రహాం so loved God than his son. అబ్రహాం obedience to the word of God. అబ్రహాము దేవుని మాటకు విధేయుడు అయ్యాడు. అబ్రహాము తన కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. మనం కూడా అలా ఉండాలి. వీ హ్యావ్ టు ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్, ప్రయారిటీ టు గాడ్. మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆజ్ఞలకు విధేయుడయ్యాడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. మనం కూడా చేయవలసిన పని అది. మొదటి స్థానం దేవునికి మనం ఇచ్చి, దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఎక్కువగా ప్రేమించాలి. 29:3 చదవండి. మొదటి దినవృత్తాంతం. చాలు, మనకు ఆ మాట కావాలి, మక్కువ.
కొన్నిసార్లు తెలుగు మాటలకు అర్థం తెలియదు మనకి, అప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటాం. మక్కువ అంటే ఏంటి, అక్కడ ఏమని రాసి ఉన్నాడంటే ద గ్రేట్ లవ్, దేవుని ప్రేమ, దావీదుకి దేవుని మీద ఉన్న ప్రేమ, మక్కువ గొప్పది. ఫీలింగ్స్ ఆఫ్ లవ్, ప్రేమ భావాలు. దావీదులో ఏమున్నాయంటే ప్రేమ భావాలు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. మనం కూడా అలాగే మన భావంలో దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ నిష్కపటమైనది, వికృతమైనది, మనసులో పవిత్రత, అన్ని విషయాల్లో అణిగి మణిగి దీన మనస్సు. అంటే ఆయన లోకంలో జీవించినప్పుడు శిష్యుల పాదాలు కడిగాడు, అంతగా తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడుగునంతగా ఆయన తగ్గించుకున్నట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. విధేయత, లోబడండి, ఎదిరించండి, అది మీ యొక్క నుండి పారిపోవును. అది పోవాలంటే మనం దేవునికి విధేయత చూపాలి. హల్లెలూయా. చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చదువుకున్నాం ఆఖరికి, నిర్గమకాండము 1:21. ఆ మంత్రస్వాములు దేవునికి భయపడినందున వంశాభివృద్ధి కలుగజేసెను. వారు ఏం చేశారంటే మొట్టమొదట విధేయత చూపారు. గాడ్లీ ఫియర్, దైవికమైన భయం కలిగి ఉన్నారు. మూడవది గాడ్లీనెస్ ప్రాఫిటబుల్, దైవం అనేది లాభకరంగా మనం ఉండాలి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము. ఇప్పటి జీవిష్యంలో, రాబో జీవిష్యంలో అది అన్ని విషయాల్లో ప్రయోజనమైనది. మన మధ్య అమెరికా నుంచి మా ఊరు వచ్చారు ఇద్దరు అన్నదమ్ములు. పలకరిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్తామని ఎడ్యుకేటెడ్. నేను చెప్పే వాళ్ళతో నాకు చదువు లేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు పైన ఉన్నాడు, దేవదూతలు పైన ఉన్నారు అని చెప్తే వాళ్ళ ఇంట్లో మాటలు పట్టించుకోవట్లా. ఇక్కడ కోట్ల రూపాయల ఆస్తి ఉన్నది, అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించారు. వారికి ఏం తెలియదండి, దేవుని యొక్క ఉనికి తెలీదు, దేవుడు ఎవరో తెలీదు. ఎన్నున్నా ఏమున్నా దేవుడు అనేవాడు ఉండాలి. కాబట్టి వారికి ఎంత చెప్పినా వారు అర్థం చేసుకోవట్లా. మేము వెళ్ళిపోతున్నాం బాబు, సాయంత్రం వెళ్ళిపోతున్నాం ఈ రామాకుల ఇంటికి అన్నారు. అవకాశం దొరికింది. వారి వినకపోయినా దేవుడి మాటలు చెప్పాలి. నేను అది అడుగుతున్నా, చెప్పినప్పుడు ఏదో ఒక రోజు ఆ మాట పట్టుకుంటే వారు మార్పు చెందుతారు. 1:21 ఈ మంత్రస్వాములు దేవునికి భయపడి దేవుని మాటకు విధేయులై లాభకరంగా ఉన్నారు. వాళ్ళు పూయా క్షిప్ర మంత్రస్వాములు ఇద్దరు. ఒక పేరుకి అర్థం సౌందర్యము, మరొక పేరుకి అర్థము ప్రసవ వేదన కలిగినది. సంఘము స్త్రీగా పోల్చినప్పుడు సంఘం అనే స్త్రీ ప్రసవ వేదన కలిగి ఉన్నారు. ప్రసవ వేదన లేనిదే శిశు జననం లేదని బైబిల్ చెప్తూ ఉన్నది. దేవుడు బాహ్య సౌందర్యాన్ని కోరడు గాని మన అంతరంగ సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ రాజుని ప్రభువు, అతడు నీ సౌందర్యంలో కోరిన వాడు. దానియేలు కాలంలో దానియేలుని మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు తిన్నది కోరాకులే గాని వారి ముఖముల కంటే వీరి ముఖంలో ఎలా ఉన్నాయండి? కలగాను సౌందర్యముగాను. మన ముఖంలో కళ ఉండాలి. ఆ ముఖాలు తీసినప్పుడు తెల్లబారినప్పుడు మనం అనుకుంటాం ఏంటి ముఖం అట్ట అయిపోయింది అని. దేవుని వాక్యం సమృద్ధిగా మన హృదయంలో ఉండాలి. ప్రేమ భావాలు ఉండాలి. దేవునికి భయపడాలి. దేవునికి విధేయులుగా అవ్వాలి. ఆ విధముగా మనం ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న వాక్యము వెలుగై మన నడిపిస్తూ మనని జీవింపజేస్తుందని లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ మంత్రస్వాములు ఆ విధముగా చేసినట్లు
లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆఖరిగా 91 కీర్తన చదవండి. 1000 మంది పడినను 10,000 మంది కూడినను అపాయము నీ యొద్దకు రాదు. 150 కీర్తనలు కండతా పట్టిన వారు ఉన్నారు. నాకు 1వ కీర్తన, ఈ 91వ కీర్తన, 23 ఈ 3 కీర్తనలే కండతా పెట్టారు. ఎందుకంటే బైబిల్ లేనప్పుడు కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఏ టైం అయినా సరే ఆ 91వ కీర్తన ఎత్తి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆయన యందు నమ్మించిన వారికి ఆ కీర్తన ప్రకారము భద్రత ఉన్నది. ఎక్కడా లోకంలో భద్రత లేదు. కాబట్టి ఆయన యందు నమ్మికించిన వారికి భద్రత ఉన్నది. అంతేకాదు, సంఘాన్ని దేవుడు డొక్కలో భద్రపరిచాడు. సామాన్యమైన విషయం కాదు. ఆయన పైన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన ఏది చెబితే అది మనం చెయ్యాలి. దేవుడు ఎలాంటి వాడు అంటే, సంఘాల్లో స్టేట్ గవర్నమెంట్ జాబులు, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు, సంఘం అంతా నిండిపోద్ది. చెప్పింది దేవుడు. అలాంటి వారికి దేవుడు చెప్పడు. ఆయన మాట వారికి చెప్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ మాటలు ప్రభు దీవించును గాక.